మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు పరమేశ్వరుడు, ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులున్నాయి. 83,99,999 ప్రాణులకు మాట లేదు. ఒక్క మనుష్యునకు మాట ఉంది. ఈ మాట చేత తరిస్తాడు. మంచి మాటలు మాట్లాడి భగవన్నామం పలుకుతున్నాడు అనుకోండి, తరించిపోతాడంతే. ఇంకా వేరక్కర్లేదు, ఆ నామం చాలు. నామం చాలు అని అన్నప్పుడు ఈ కంఠమే అత్యంత ప్రధానమైనది. ఇదే ఆలవాలమై మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి ఈ శబ్దమును సృష్టి చెయ్యగలిగి భగవన్నామం పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని ఇక్కడ ఉంచాడు. ఈ స్వరపేటికని బహుకాలం నిలవ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క ప్రక్రియ ఉంది. ఇది రాత్రి నిద్రపోయినప్పుడు మందగిస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే దానితో ఏదీ